నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీకి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 2 నెలలుగా దయనీయమైన పరిస్థితి రైతులకు నెలకొందని అని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల రైతులకు ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటిది జరగలేదని అన్నారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి సమీక్ష చేయలేదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి 51 సార్లు వెళ్లిన సీఎం రేవంత్ ఒక బస్తా యూరియానైనా తీసుకురాలేదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.